నా పేరు కడమ ఉమాదేవి అండి. ఉమాదేవి గారు ఎక్కడ ఉంటారు మీరు? కొండమడుగు. కొండమాడు. ఇక్కడే ఓటక్ ఉందా? ఇక్కడే అండి. ఇక్కడే ఉందా? ఓటక్ ఉందా? ఏం చేస్తుంటారు? నేను మాజీ వార్డు సభ్యురాలండి. ఇక్కడ ఓ అంటే రాజకీయాల మీద అవగాహన ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీ దగ్గర భువనగిరి లోక్సభనే కదా? భువనగిరి లోక్సభలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు? బీజేపీగా గెలుస్తుందండి ఖచ్చితంగా. అవునా? ఎందుకట్లా అంటారు? కానీ ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది కదా, కొంచెం ఎమ్మెల్యే గెలిచిండు రేవంత్ రెడ్డి. ఈసారి బీజేపీకే ఖచ్చితంగా ఓటేస్తారు. అవునా? ఎందుకు బీజేపీ కొట్టేస్తారు అనుకుంటారు? ఇప్పుడు కేంద్ర నిధుల ద్వారానే మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందిందండి. అంటే మా వార్డు మెంబర్గా చెప్తున్నాను. మాజీ వార్డు మెంబర్గా వచ్చినాయి. అప్పుడు కేంద్రం నుంచి నిజంగా కేంద్రం నుంచే వచ్చినాయండి. అసలు రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదా? కానీ అట్లా కాదు. ఇప్పుడు అంతమంది కేసీఆర్ కానీ తర్వాత రేవంత్ రెడ్డి కానీ మేము వచ్చినటువంటి డబ్బులు మేమే ఇస్తున్నాం, అసలు అలా ఏం కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు అంటున్నారు కదా. మోడీ గారి నుంచి వచ్చిన తప్ప కేంద్ర రాష్ట్రం నుంచి ఏం రాలేదండి. అంతే, కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారానే మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందింది. మీ గ్రామ పంచాయతీ కూడా సెంట్రల్ నిధులు వచ్చినాయా? వచ్చాయండి. మీ సెంట్రల్ నిధుల ద్వారానే మొత్తం అభివృద్ధి చేసామండి. ఓకే, స్టేట్ నుంచి మీకు అసలు ఏం రాలేదు. అంతే. కానీ ఇక్కడ మీ దగ్గర అంతా బీజేపీ స్ట్రాంగ్ లేదు, కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందని అంటారు కదా, మరి అంటే ఈసారి అందరూ బీజేపీకి వేద్దామని అనుకుంటారండి. అంతేనా? ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా? కాంగ్రెస్ రాదు. టీఆర్ఎస్ మరి ఇప్పుడు కేసీఆర్ ఏదో వచ్చి పోతున్నాడు కదా, మరి మీ ఏరియాలో